ఉదయాన్నే టిఫిన్లోకి జీడిపప్పు ఉప్మా ఇలా ట్రై చేయండి, చాలా టేస్ట్గా ఉంటుంది. దీని కొరకు ముందుగా ప్యాన్ పెట్టుకొని 1 కప్పు ఉప్మా రవ్వని వేసుకొని 1 నిమిషం ఫ్రై చేసుకొని పక్కన పెట్టుకోవాలి. తర్వాత వేరొక ప్యాన్ పెట్టుకొని 3 పావుల ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ వేడయ్యాక ఉల్లిపాయ ముక్కలు, క్యారెట్ ముక్కలు, పచ్చిమిర్చి ముక్కలు, కొద్దిగా కరివేపాకు, 1/2 టీ స్పూన్ జీలకర్ర, గుప్పెడు పల్లీలు, 1 టీ స్పూన్ శనగపప్పు, 1/2 కప్పు జీడిపప్పు ముక్కలు వేసుకొని ఒకసారి బాగా కలుపుకొని రుచికి సరిపడా ఉప్పు వేసి మరొకసారి బాగా కలుపుకొని చిన్న సైజు టమాటాని ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోవాలి. ఈ ముక్కలు ఫ్రై చేసుకున్న తర్వాత 1 కప్పు రవ్వకి 2 కప్పుల వాటర్ని యాడ్ చేసుకొని బాగా కలుపుకొని వాటర్ని మరిగించుకోవాలి. చూసారు కదా, వాటర్ ఇలా మరిగినాక ఉప్మా రవ్వని వేసుకొని ఉండలు లేకుండా కలుపుకొని 1 నిమిషం పాటు కలుపుతూ ఉడికించుకొని స్టవ్ ఆఫ్ చేసుకోవడమే. ఎంతో టేస్టీగా ఉండే జీడిపప్పు ఉప్మా రెడీ.